వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీస్ సమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. రక్తదానం చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, అదనపు ఎస్పీ చంద్రయ్య, పోలీస్ అధికారులు. మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు అవగాహన కల్పించిన కోట మండలం తహసీల్దార్, ఎస్ఐ, ఎంపీడీఓ. తుఫాను నేపథ్యంలో ఋషికొండ, సీతకొండ ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే గంట. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు బయటకు రావద్దని సూచన. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కురిసిన భారీ వర్షం. తడిసి ముద్దైన ధాన్యం, నేల కొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, పోలీస్ సమరవీరుల సంస్మరణ వారోత్సవాలలోని భాగంగా సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, అదనపు ఎస్పీ చంద్రయ్య, పోలీస్ అధికారులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అత్యవసర సమయంలో అవసరమైన వారికి ఉపయోగపడే విధంగా ఉంటుందని, ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 600 మంది వరకు పాల్గొన్నారు. We have organized blood donation camp. The purpose of this blood donation is a part of our police package. There are many constables, police officers. They have get down like how they are doing their duty. So from police side, this is the one. Salute to these great officers. They have sacrificed their time for protection of our society. Second, in our society, చాలా type of donation ఉన్నాయి. Cash donation, food donation, cloth donation. But in my opinion, this blood donation, body part donation is a supreme donation because it saves life. So यहाँ पे जो प्रेजेंट है प्रति हमारा हॉस्पिटल करते हुए का जनरल पब्लिक वो भी ब्लड डोनेट कर रहा है. सो एक सुप्रीम डोनेशन कर रहा है. सो मेरा सबसे पुलिस को पार्टिसिपेट करना है थ्रू मीडिया पर्सन. आई एम ऑल्सो रिक्वेस्टिंग ऑल ऑफ यू टू क्रिएट अवेयरनेस अमंग जनरल पब्लिक टू पार्टिसिपेट इन आवर ब्लड डोनेशन प्रोग्राम. सो वी कैन प्रोड्यूस मैक्सिमम अमाउंट ऑफ ब्लड. और because generally daily accident also happen, daily surgery happen, so lots of blood is required. So through this program we can at least give our part of the blood, so we can save the life also. Generally shortage of blood is always there, so we can fulfill also this. Thank you all very much. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడిందని, ఇది మోంతా తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్న నేపథ్యంలో గూడూరు నియోజకవర్గం కోట మండలంలోని వరద ముంపు ప్రాంతాలైన అల్లంపాడు, దైవాల దిబ్బ, చిక్కళ్ల దిబ్బ గ్రామాలను తహసీల్దార్ జయజయరావు, ఎస్ఐ పవన్ కుమార్, ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయకులు మైక్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావం తగ్గేంత వరకు ఎవరూ బయటకు రావద్దని ప్రజలకు అవగాహన కల్పించారు. 24 గంటలు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఎటువంటి ఇబ్బందులు ఎదురొచ్చినా తమకు తెలియచేయాలని ప్రజలకు తెలిపారు. హెచ్చరిక, మోంతా తుఫాను హెచ్చరిక. మోంతా తుఫాను 28వ తేదీన కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది.
తుఫాను నేపథ్యంలో విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఋషికొండ, సీతకొండ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, పార్టీ శ్రేణులు నిరంతరం అప్రమత్తతతో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. బీచ్లలోకి సందర్శకులను వెళ్లనివ్వకుండా కట్టడి చేయాలన్నారు. రాళ్లు, రోడ్డుపైకి పడే కొండ ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటుందని, తుఫాను తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలిపారు. మోంతా తుఫాను ప్రభావంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని రాత్రి భారీ వర్షం కురిసింది. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్మకానికి పెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. తుఫాను ప్రభావంతో వచ్చినటువంటి ఈదురుగాలులకు చెరువు కట్లపై భారీ వృక్షం నేల కొరిగింది. విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగాయి. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడవటంతో రైతులు లబోదిబోమంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని రైతులు డిమాండ్ చేశారు. విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది మోంతా తుఫాన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ కొండలరావు పోలీసు ప్రజలను అప్రమత్తం చేస్తూ తగు జాగ్రత్తలు వివరించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు ప్రమాదానికి గురవ్వకూడదనే ఉద్దేశంతో సహాయక చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. ఈ విధంగా ప్రజలు దయచేసి తమకు సహకరించాలని సిఐ కొండలరావు కోరారు.
జరిగిన అందరూ బాధపడాలి. ఇప్పుడు ఒక 2 రోజులు ఎక్కడున్నారు? మీ బంధువులు ఎక్కడున్నారు? ఉన్నారు కదా, మరి పెళ్ళికి వెళ్ళిపోవచ్చు కదా. అయ్యే ఒక సంఖ్య మీకోసం వస్తాక అర్థం చేసుకోవాలి. సీరియస్గా దీంట్లో ఎవరున్నారు చూడు, వీళ్ళ మీద ఎవరున్నారు? లోపల ఉన్నారు ఎవరన్నా? మా బయటేనమ్మా. మా ఇంట్లో ఎవరున్నారు? ఇది వేరు సార్. రెండు వేరా ఒకటేనా? మీరు కిందకి వెళ్ళరా? వెళ్ళిపోయి ఖాళీ 2 రోజులు ఆగండి. 3వ రోజు మళ్ళీ ఎల్లుండి వచ్చేది. సర్దుకోండి, అంతా సర్దుకోండి. ఎంతమంది ఆఫీసర్లు, మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు మీకు అర్థం కావట్లేదు. అదే అన్న, ఈ 2 రోజులు కిందకు వచ్చేసేయండి. బంధువుల ఇంట్లో ఎక్కడన్నా ఉండండి. అదే అమ్మా, ఇప్పుడు చదువుతుంది కూడా. అప్పుడు ఈ పగలు కూడా కొంచెం కిందే ఉండండి అంటున్నా. 2 రోజులు వర్షాలు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మీ ఇంటికి మీరు పోదురు. ఖాళీ చేసాను త్వరగా. ఏదో ఇంట్లో మీరు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఇంట్లో ఒక 2 రోజులు కాదు. లేకపోతే నాతో వచ్చేసరికి నేను రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్తాను. స్కూల్లో బెడ్లు పెట్టారు, ఉంటే సరే, లేకపోతే ఇబ్బంది పడద్దు. స్కూల్స్లో మీకోసమే రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టారు. అక్కడ బెడ్లు ఉంటే భోజనం 3 పూట్ల భోజనం పెడతారు. నేను అంటుంది అదే, మీ వాళ్ళు ఉంటే సరే, లేకపోతే నాతో పాటు వచ్చేసండి, నేను తీసుకెళ్తాను. ఉన్నప్పుడు మరి ఖాళీ చేసి వచ్చేయండి. వెళ్ళండి, బట్టలు మీ వస్తువులు ఏమంటే సర్దుకుని వచ్చేసేయండి. సరే వెళ్ళండి, మీరేలా సర్దుకుని వచ్చేసాను. కిందకు వచ్చి చాలా సార్లు వర్షాలు వస్తాయి. పెద్దమ్మ ఇటు చూడు, వర్షం వచ్చిన ప్రతిసారి మీరు రావట్లేదు కదా. ఈసారి చాలా ఎక్కువగా వస్తుంది. అంత వర్షంలో ఏదో ఒక రాయి వస్తుంది పైనుంచి కిందకి. మీకు అనుభవం ఉంది కదా. విజయవాడ దుర్గమ్మ గుడికి జోగి రమేష్ వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని తెలిపారు. అందుకోసమే ప్రమాణం చేసేందుకు వచ్చానని జోగి రమేష్ తెలిపారు. జనార్దన్ రావుతో తనకు సంబంధం లేదని జోగి రమేష్ అన్నారు. అవసరమైతే తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేస్తానని ఒక ఇంటర్వ్యూ వేదికగా చెప్పిన జోగి రమేష్ పేర్కొన్నారు. కనకదుర్గమ్మ అమ్మవారు కింద కృష్ణమ్మ అమ్మవారు ఉన్నారు. కృష్ణమ్మ తల్లి దుర్గమ్మ అమ్మవారి సాక్షిగా, కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో, నిజాయితీతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. నా హృదయం గాయపరిచారు, నా మనసు గాయపరిచారు, నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు. నేను నిబద్ధతతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని, నేను ఏ తప్పు చేయనని చెప్పేసి, చేయను కూడా అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా. నా మీద నింద వేసిన, నా వ్యక్తిత్వ అననాన్ని, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకి ప్రసాదించాలని, వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న
జోగి రమేష్ నాలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని వేడుకున్నాను. గత 10 రోజులుగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, చేయనని చెప్పేసి. వేడుకొండల సాక్షిగా తిరుమల రామారెడ్డిగా, అమ్మ కనకదుర్గమ్మ దగ్గర రామారెడ్డిగా, లేదు కాగితం బోర్డు అంటే మీ ఇంటికి వస్తానని చెప్పా, లేదు అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్కి రెడీ అని చెప్పేసా, లేదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి రెడీ అని చెప్పేసా. ఈరోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రికి మీరు చూశారు. వీళ్ళే కాదు, ఈ శాఖ మంత్రి వచ్చిన, ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చిన, సిక్ అధికారులు వచ్చిన ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి. ఏ తప్పు చేయని జోగి రమేష్ని ఇంత పాటు చేశారు. మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పి చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా. నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత, విలువలు, విశ్వసనీయత, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు వారికి ముట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా నా భావాన్ని, నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. రక్తదానం చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, అదనపు ఎస్పీ చంద్రయ్య, పోలీస్ అధికారులు. మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు అవగాహన కల్పించిన కోట మండలం తహసీల్దార్, ఎస్ఐ, ఎంపీడీఓ. తుఫాను నేపథ్యంలో ఋషికొండ, సీతకొండ ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే గంట. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు బయటకు రావద్దని సూచన. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కురిసిన భారీ వర్షం. తడిసి ముద్దైన ధాన్యం, నేల కొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.